హలో ఆల్. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. నేనైతే దేవుడిని ఎప్పుడు ఏం కోరుకుంటానంటే అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి. ఒకవేళ నాకు కష్టాలు వచ్చినా కూడా నేను దాన్ని ఎదుర్కోవాలి, బలంగా ఉండాలి, శక్తినివ్వు, ఎదుర్కొనే శక్తినివ్వు అని కోరుకుంటా. ఎందుకంటే అంతా మంచి జరగాలి, హ్యాపీగా ఉండాలంటాం అనేది అది సాధ్యం కాని పని. అది మనిషి జీవితంలో సుఖం మనకే కష్టం, కష్టం తర్వాత సుఖం అన్నది నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి మేము ముక్కోటి ఏకాదశి రోజున గురువాయూర్ వెళ్ళాము. మీ అందరికీ గురువాయూర్ అంటే తెలిసే ఉంటుంది కదా, కేరళలో వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్లో ఇదొకటి అనమాట. గురువాయూర్ టెంపుల్ కృష్ణుడి టెంపుల్ అనమాట. ఈ వ్లాగ్లో నేను ఏమేమి కవర్ చేస్తానో నేను ముందే చెప్తున్నాను. పిల్లలతో వెళ్ళాం స్కూటీలో 2 hours జర్నీ. ఎలా వెళ్ళాము, మేము ఫేస్ చేసిన ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లలతో వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో ఈ వ్లాగ్లో ఉంటుంది. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఏ వీడియోలో అయినా సోది చెప్పను, ఎక్స్టెండ్ చేయను. 4-5 minutes కన్నా ఎక్కువ ఏది ఉండదు. అలాంటిది ఓకే, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, చూస్తున్న వాళ్ళు కూడా లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టారంటే ఏంటంటే కొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. మీకు మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. అంటే మీకు నచ్చనంతగా నేనేం చెప్పట్లేదు కదా, ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది కదా. ఒకవేళ సరిపోనీ అది ఏం యూస్ఫుల్ లేదు, అసలేది అలాగన్నా కమెంట్ పెట్టట్లేదు, బాగుంది అనే పెట్టట్లేదు. అసలు నేను వ్లాగ్స్ చేసి ఉపయోగం ఏంటా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ నా హ్యాపీనెస్, నా మెమరీస్, నా ఇది కోసం నేను వ్లాగ్స్, ఈ వీడియోస్ అనేది పెడుతున్నా. కానీ అట్లీస్ట్ మన కష్టానికి ఒక ఫలితంగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబర్స్ పెరిగితే బాగుంటుంది కదా. ఎవరి లైఫ్లో అయినా, ఎలాంటి ప్రొఫెషన్లో అయినా ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఇంకొంచెం మెట్టు పైకి ఎదుగుతారు కదా. ఆ ఎంకరేజ్మెంటే నేను కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను బయటకు పిల్లలతో వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆలోచించేది ఫుడ్ విషయం. ఎందుకంటే మనకి ఇంట్లో దొరికినట్టు తక్కువ స్పైసెస్తో బయట అయితే దొరకవు కదా. అందుకని ఇంట్లోనే వాళ్ళకి నచ్చిన ఫుడ్, అది కూడా నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే మనకి ఇంట్లో వాళ్ళ వెనక్కి తినిపించి అంత టైం తీసుకుని మనకు అంత బయట అలా ఉండదు కదా. వాళ్ళ వెనక పడి తినిపించి అంత టైము ఉండదు, ఓపిక ఉండదు. సో గబగబా నేను మ్యాగీ ఇంకా ప్రసాదం కింద సేమియా చేశాను. స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, బెల్లంతో చేసింది. ఇక్కడ వెళ్ళే దారిలో ఇద్దరు. సో పిల్లలకి ఆకలి అంటే ఒక దగ్గర ఆగాము. హోటల్ పాకలాగా ఉంది, బాగుంది. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు అలాంటి హోటల్స్ ఎక్కడా కనిపించట్లేదు, వెతికినా కూడా దొరకవు. ఇక్కడైతే అడుగడుగునా ఉంటాయి. బాగుంది, నాకు నచ్చింది. సింపుల్ గా హడావిడి లేకుండా బాగుంది. వాళ్ళకైతే మ్యాగీ తినిపించి మేము టీ తాగి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళడానికి మాక్సిమం 3 hours పట్టింది. 2 hours చూపించింది గూగుల్లో, కానీ పిల్లలతో కదా, దట్టు బాగా చలిగా ఉంది. ఫస్ట్ టైం కేరళలో ఇంత చలి చూస్తున్నాను. స్లోగా వెళ్ళాము. చలి కాబట్టి యాక్చువల్లీ మేము బస్లో వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ బస్ స్టాండ్ నుంచి గుడికి, గుడి నుంచి మళ్ళీ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలంటే అంత ఇబ్బంది. మన టైం టు టైం బస్సెస్ నేమ్స్ తెలీదు, భాష రాదు అని ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి స్కూటీ మీద వెళ్ళిపోయాము. అదొకటి డ్రాబ్యాక్ అనమాట. మేము అనుకోకుండా స్కూటీ కదా, చలి వల్ల కన్నయ్య కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము. పిల్లలిద్దరికి పంచలు, మా హస్బెండ్ కూడా పంచ కట్టేసుకున్నారు. పంచలు లేకపోతే ఎలో చేయరు. అండ్ షర్ట్ కూడా తీపిచ్చేస్తారు. అంటే గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు షర్ట్ తీసేయండి అంటారు, బయటకు వచ్చాక షర్ట్ వేసేసుకోవచ్చు. ఇక్కడ లైన్ చూసారా. మేమే మేము ఇంకా పక్కన డాన్స్ అంటే భరతనాట్యం, సంగీతం అలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మేబీ దానికి నుంచి ఉన్నారేమో అనుకున్నా, కానీ అది కాదంట. లైనే దారి ఉండడానికి డివైడ్ చేశారు, అటు ఇటు ఆల్మోస్ట్ 1 kilometer వరకు లైన్ ఉంది. మళ్ళీ లోపల 10 kilometers అనుకోండి. ఇంకా 10 queues ఫుల్ ఆఫ్ పీపులే అనమాట. ఒక లైన్ మొత్తం స్వాములు ఉంటారు కదా, శబరిమల అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఓన్లీ వాళ్ళకే ఇచ్చేసారు ఆ లైన్. జనాలకి ఎలాంటి బోర్ కొట్టకుండా, వేరే దానికి డీవియేట్ అవ్వకుండా ఇలా భరతనాట్యం, సంగీతం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టారు. ఈవెన్ గుడి లోపల కూడా
సన్నాయి మేళాలతో బాగుంది. ఎలాంటి హడావిడి లేదు. మీరు చూసే ఉండుంటే గుడి బయట కానీ లోపల లోపల గుడి గోపురం దగ్గర కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ ఎలాంటిది ఉండదు. ఇక్కడ కృష్ణుడు ఎలా ఉంటాడంటే చిన్ని కృష్ణుడు కూర్చుని మనల్ని చూసి నవ్వుతున్నాడా అనిపిస్తాడు. చాలా బాగుంటుంది. ఇదంతా తంజావూరు పెయింటింగ్. కృష్ణుడి చరిత్ర ఇలా తంజావూరు పెయింటింగ్‌తో రిప్రజెంట్ చేశారు. ఇదే హైలైట్ అంటే లోపల గుడి చెక్కుతారు కదా! గోపురం అది చెక్కాక దాని మీద తంజావూరు పెయింటింగ్ ఏశారు. అది ఇంకా హైలైట్ సూపరుందసలు. ఇక్కడ మీకొకటి చెప్పడం మర్చిపోయాను. లోపల టెంపుల్ లోపలికి వెళ్ళాక అక్కడంతా కృష్ణుడు బొమ్మలనమాట. అంటే చిన్న పిల్లలు డ్రాయింగ్ వేసిన దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు తంజావూరు పెయింటింగ్స్ అలా డొనేట్ చేశారో, లేకపోతే మొక్కుకొని ఇలా చేసిస్తాము అనుకున్నారో తెలీదు గానీ, చిన్న చిన్న పిల్లలవి తెలుస్తుందనమాట. ఇది చిన్న పిల్లోడు యేసుంటారేమో అని. అలా లైన్‌గా ఫ్రేమ్స్ చేసి వాళ్ళెలా ఇస్తే అలా చక్కగా తగిలిచ్చి పెట్టారు. నేను అనుకున్న నేను వేసి ఇవ్వాలి అంటే ఎప్పుడన్నా వెళ్తే ఇస్తాను అనుకున్నా. లేదు అంటే ఇంట్లోనే పెట్టుకుంటాను. ఇలా జరిగింది దర్శనం అయితే ఒక 2 అవర్స్‌లో జరిగింది. లైన్‌లో యాజ్ యూజువల్ మా పిల్లలిద్దరు చుక్కలు మన చూపిచ్చారు. సైడ్ ఎత్తుకునే ఉన్నాం. టెంపుల్స్‌లో వెంకటేశ్వర స్వామి, ఇంకా నాగేంద్ర స్వామి టెంపుల్స్‌లో మొక్కులు తీర్చుకుంటాం గదా! పెళ్ళిళ్ళని, అక్షరాభ్యాసం, అన్నప్రసన. కానీ ఇక్కడ గూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకి చెవులు కుట్టించడము, అన్నప్రసన, అక్షరాభ్యాసం చేస్తున్నారు. నేనొక మ్యారేజ్ కూడా చూసాను. అంటే అప్పుడు లైన్‌లో ఉన్నా గాబట్టి నేను ఫోన్స్ నాట్ అలౌడ్ గదా! వీడియో తీయలేకపోయాను. తులసి మాల వేసుకొని ఆ అమ్మాయి ఏమంత హంగామా లేదు. జస్ట్ నార్మల్‌గా ఆహ్, లంగావోణి, వైట్ లంగావోణి. ఇక్కడ వైటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు గదా! ఏం జరుగుతుంది అని అడిగితే పెళ్లి మన అన్నారు. సైడ్ పెళ్ళికి, ఇక్కడ పెళ్ళికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ లంగావోణి మీద పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. ఇది వాళ్ళ డ్రెస్ కోడ్ అనుకుంటా. నాకు తెలీదు. కానీ నేను చూసిన పెళ్లి మాత్రం ఆ అమ్మాయి లంగావోణి, వైట్ లంగావోణి కట్టుకుంది. చెప్పా కదా! లైన్‌లో డీవియేట్ అవ్వకుండా చక్కగా ఇలాంటి ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. దర్శనం అంతా అయినాక మా ఫేసెస్ చూడండి మా ఇద్దరివి. నాది, మా హస్బెండ్‌ది. మొత్తం వాడిపోయి నలిగి మేమంతా మా డ్రెస్సులు నలిగిపోయి పిచ్చెక్కిపోయామనమాట. ఇక్కడ గుడి నుంచి బయటకొచ్చాక రైట్ సైడ్‌లో ఉంటుంది కొలను. ఫిషెస్ చూసారా పైన ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో. మేము గురువారం ఇది సెకండ్ టైం వచ్చాము. ఫస్ట్ టైం ఏమో కన్నయ్య 9 మంత్స్ బేబీ. ఇప్పుడు 4 ఇయర్స్. దక్షు 1 ఇయర్. సెకండ్ టైం వచ్చాం. నెక్స్ట్ ఎప్పుడు రానిస్తాడో ఏమో దేవుడు చూడాలి. ఛాన్స్ వస్తే. గురువాయూర్ నుంచి ఇంకొంచెం 10 మినిట్స్ ముందుకెళ్తే శివాలయం ఉంటుంది. శివాలయం నుంచి ఇంకొంచెం 10 మినిట్స్ ట్రావెల్ చేస్తే ఒక పార్క్ ఉంటుంది. ఖచ్చితంగా గురువాయూర్ వచ్చిన వాళ్ళు అక్కడికొస్తారు. ఎందుకంటే అప్పటి వరకు లైన్‌లో ఉండి, నుంచుని అదంతా చేసేసరికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి పెద్దలందరూ కూర్చుంటారు. పిల్లలందరూ ఆ ఎలిఫెంట్స్ చూసి ఎంజాయ్ చేస్తారు. దగ్గర దగ్గర ఒక 50 ఎలిఫెంట్స్ ఉంటాయి అక్కడ. ఈ ఏనుగు కొంచెం యాక్టివ్‌గా అనిపిచ్చింది. ఎంట్రన్స్‌లోనే ఉంది. కన్నయ్యకి నచ్చినట్టుంది. అంటే అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి దానికి ఆకులు పెడతా అని అవి తేవడం, ఇవి తేవడం. అదేమో తొండం ఇస్తుంది. రా నా దగ్గరికి రా అన్నట్టు. వీడెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో అలా వెళ్ళనివ్వకండి పిల్లోడిని లాగేస్తది, తొక్కేస్తది అది ఇది అని అరుస్తున్నారు. వీడు మన మాట వినడు. వాళ్ళేమో మాకు చెప్పేది అర్థం గాదు. మేము వాళ్ళకి చెప్పేది అర్థం గాదు. ఈ భాషతో పెద్ద హెడ్‌ఏక్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను. కన్నయ్య 9థ్ మంత్ అప్పుడు వెళ్ళాము అని చెప్పా కదా! ఇదైతే దక్షుంది. అది ఇది రిక్రియేట్ చేద్దామని షర్ట్ కూడా తీసేసాను. కానీ మా కన్నయ్య అంత క్యూట్‌గా ఇచ్చినట్టు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేదు. అప్పుడు కన్నయ్య 9థ్ మంత్ అప్పుడు నేను, మా మమ్మీ, మా డ్యాడీ, మా హస్బెండ్ వెళ్ళాము. అప్పుడు దిగిన ఫోటో. సో 4 ఇయర్స్ గ్యాప్‌లో ఇలా ఉన్నామనమాట మేము. రిటర్న్‌లో ఎయిర్‌పోర్ట్ దగ్గర ఫ్లైట్స్ చూడ్డానికి ఒక ప్లేస్ ఉంటుంది. పిల్లలు ఈలోపు ఇలా ఆడుకోవడానికి అరేంజ్ చేశారు. రీసెంట్‌గా ఇది స్టార్ట్ చేశారు. కొంచెంసేపు ఇక్కడ ఆడిపిద్దామని ఇక్కడ కూడా ఆపాము. సో ఇలా అయిందనమాట మా గురువాయూర్ జర్నీ. ఇంకెప్పుడు స్కూటీ మీద అంతంత దూరాలు, అందులో పిల్లలు ఇంత చిన్నగున్నప్పుడు అస్సలు వెళ్ళకూడదు అనిపించింది. చుక్కలు చూసామండి బాబు నిజంగా. ఎవరైనా వెళ్ళినా కూడా టైం తీసుకొని గ్యాప్‌గా వెళ్తే మంచిది.
కంటిన్యూస్‌గా మాత్రం జర్నీలు అస్సలు చేయకండి. ఇందులో చలికాలం గదా! ఎక్కడికక్కడ పట్టేస్తూ ఉంటాయి. సో, ఇంతవరకు ఓపికగా చూసారు కదా! ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా! లైక్ ఇస్తే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది గదా! ఇంకా ఏమేం వీడియోస్ కావాలి? కేరళలో ఏమేం చూడాలనుకుంటున్నారు? ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. తప్పకుండా చెప్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.